గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు సొంతం చేసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సొంతం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతోటి అధికారంలోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఎందుకు అట్లా? అంటే నేను చెప్పాను కదా ఇందాక బిగినింగ్ నేను చెప్పాను. పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 అంశాలు మేము కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. మేము అధికారంకి వచ్చినాం అనేటువంటి ఉత్సాహంలో ఉన్నాం. సో జయం మనదే అనేటువంటి ఒక అతి విశ్వాసం కూడా ఉండేది. దాంతో అభ్యర్థులను డిక్లరేషన్లో కొంత లేట్ అయింది. అభ్యర్థుల డిక్లరేషనే కాకుండా అభ్యర్థులను నిర్ణయించడంలో కూడా కొంత లోపం జరిగింది. దాన్ని కొన్ని దిక్కులో మేము సరిచేయగలిగినాం. నేను వరంగల్ ఉన్నా అండి, వరంగల్ ఇన్ఛార్జ్ ఉన్నా. మాకు చాలా కష్టమైంది. శ్రీహరి గారి కూతురుకు టికెట్ ఇవ్వడం అనేది మాకు ఒక అశ్వనిపాతం లాగా అయింది. ఒక స్టేజ్లో భయపడిపోయినాం మేము ఎంత చేసినా బయటపడమేమా అని. ఎందుకంటే అట్లాంటి ఒక మోహోల్ ఒక వాతావరణం క్రియేట్ అయింది. బట్ మేము కన్విన్స్ చేసుకుంటూ కార్యకర్తలు కాంగ్రెస్ లక్ష్యం అదిగా ఎవరున్నారు, శ్రీహరి గారి కూతురు కావ్య ఉందా లేకపోతే ఇంకోరు ఉన్నారా, అస్తం గుర్తు అనేటువంటి దాన్ని మేము ఎక్కువ ప్రచారం చేసుకొని అస్తమే అభయాస్తం కాబట్టి అక్కడ వ్యక్తిని చూడకండి పార్టీని చూడని మేము చేసిన అప్పీల్ను వరంగల్ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఇలా మేము గెలిచినాం. కానీ వెంకటస్వామి గారు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తా ఉంది. వరంగల్ ప్రజలు అస్తాన్ని చూసి ఓటేసినట్టుగా ఎందుకు సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, మల్కాజ్గిరి ప్రజలు కావచ్చు, చెవెల ప్రజలు కావచ్చు, మహబూబ్ నగర్ ప్రజలు కావచ్చు, ఇతర ఇంకొక 2-3 స్థానాల్లో ఎందుకు వేయలేకపోయారు? అంటే అక్కడ ఏమైందంటే వరంగల్లో జనరల్గానే ఏదైనా మార్పుకు కొంచెం ఉత్తర తెలంగాణలో వరంగల్లో కొద్దిగా ఫెరోషియస్గా ఉంటుంది. ఓకే. తర్వాత అవగాహన ఉన్నటువంటి ఓటర్స్ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మేము అన్ననే గెలిచినటువంటి ఒక ఉత్సాహం ఉంది. ఇది మేము 8 సీట్లు 9 సీట్లు ఎక్కడైతే గెలిచినాము, ఈయన గెలిచిన తర్వాత ఇంకా మేము 9 అయినాం కదా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. సో మేము ఆయన పెరిగిన దృష్ట్యా ఈ ఉత్సాహం అట్లనే కంటిన్యూ అయింది. తర్వాత ప్రతి ఒక్కరు భూపాలపల్లి దగ్గర నుంచి మొదలుకొని పాలకుర్తి దాకా ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, కొన్ని లోకల్ అసంతృప్తులు ఉంటాయండి. సో ప్రతిసారి ఉంటాయి. సో వాటిని అధిగమించి మేము పని చేయగలిగినాం. హైదరాబాద్కి వచ్చేసరికి మేము బేసికల్గానే వీక్ ఉన్నాం. ఆర్గనైజేషనల్గా మేము వీక్గా ఉన్నాం. మాకు ఎక్కువ సీట్లు రాలే, ఇక్కడ అసెంబ్లీ సీట్లే రాలే కదా మాకు. సో దీన్ని ఓవర్కమ్ చేసి ఇక్కడ దాకా రావడం గ్రేటే. ఇప్పుడు మేము వచ్చిందనంటే ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ కంటే దక్షిణ తెలంగాణ పర్టికులర్గా సెంట్రల్ తెలంగాణ ఈ హైదరాబాద్లో మమ్మల్ని డెఫినెట్గా అసెంబ్లీ కంటే ఎక్కువనే ఆదరించారు. మా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. దీంట్లో మా ప్రభుత్వం ఉండడం ఒకటైతే, మా కార్యకర్తలు ప్రభుత్వం ఉందనే ఉత్సాహంతో పనిచేయడం ఒకటైతే, కొంత కొత్త వాళ్ళని చేర్చుకోవడం. ఇప్పుడు నాగేందర్ గారు కొత్తగానే వచ్చినారు. ఈజ్ ఎ ఫోర్స్. సో ఇండివిజువల్లీ ఆల్సో ఈజ్ ఎ ఫోర్స్. అంతకుముందు కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, కొంత ఆయన లాక్కరాగలిగింది. కానీ నాట్ అప్ టు ది మార్క్ ఆఫ్ ది విన్నింగ్. వాస్తవంగా ఈ సీటు మేము గెలిచేవాళ్ళం. ఎందుకంటే 3.5 లక్షల మైనారిటీ ఓట్లు ఉన్నాయి. మేము ప్రాపర్గా మా క్యాండిడేటు సమయానికి డిసైడ్ అయి ఉండి వెరీ పాపులర్ తర్వాత కాంగ్రెస్ కమిటెడ్ వాళ్ళకు ఇచ్చి ఉండేది ఉంటే ఈయన మీద కొంత జీర్ణించుకోవడం కూడా కొంత సమయం పట్టింది. ఆయన పాత కాంగ్రెస్ కూడా, కానీ మొన్నటి దాకా వేరే పార్టీలో ఉన్నాడు. అరే సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఇచ్చిండని కొందరు అడగడం. జనరల్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని మేము పూర్తిగా పాసిఫై చేయలేకపోయినాం. దట్ ద రీజన్ వై వి లాస్ట్. అదర్వైజ్ వరంగల్ లాగా మేము కూడా పాసిఫై చేయంటే కవిత కేసీఆర్ మన శ్రీహరి సార్ నా గురువు గారు, ఆయన విషయం వచ్చినప్పుడు నేను ఒక సభలో చెప్పిన, మహాభారత యుద్ధంలో ధర్మయుద్ధం అనుకున్నప్పుడు పాండవ పక్షం కౌరవ పక్షం నిలబడ్డప్పుడు ధర్మరాజు వచ్చి మధ్య నిలబడి చెప్తాడు, ఇగో ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది యుద్ధం, ఈ క్షణం కూడా ధర్మం ఎటుంటే అటు ఎవరైనా పోవచ్చు. పాండవ పక్షం వాళ్ళు కౌరవ పక్షం పోవచ్చు, కౌరవ పక్షం వాళ్ళు పాండవ పక్షం రావచ్చు. సో మేము రాహుల్ గాంధీ నాయకత్వంలో పాండవ పక్షం మేము. కాబట్టి పాండవ పక్షానికి కౌరవ పక్షం నుంచి ఎవరైనా వస్తారా అని అంటే తీసుకోవచ్చు అనేటువంటి ధర్మరాజు చెప్పినాడు. ఆ సమయంలో వికర్ణుడు అనే ఒక ఆయన వచ్చిండు, దుర్యోధనుని యొక్క తమ్ముడు. ఆయన ధర్మం యుధిష్ఠిరుని వైపు ఉన్నది కాబట్టి నేను అటు పోతున్నాను వచ్చేస్తాడు. అట్లాగే బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేదా బీజేపీ నుంచి కొంతమంది వస్తున్నారంటే
వాళ్ళు కౌరవ పక్షంలో ఉన్నారు, మా పాండవ పక్షం వస్తున్నారు కాబట్టి మేము తీసుకున్నామని చెప్పినాం. దీన్ని మేము కింది దాకా తీసుకుపోగలిగినాం. సో శ్రీహరి గారికి కానీ శ్రీహరి గారి కూతురు కానీ యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఈ లెవెల్లో ఇక్కడ కార్యకర్తల ఘనమే తక్కువ ఉంది. ఉన్న కార్యకర్తలలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని పాసిఫై చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంత వరంగల్లో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో, ఖమ్మంలో ఎంతైతే ఫెరోషియస్గా పనిచేసినామో అంత ఫెరోషియస్గా ఇక్కడ పని జరగలేదేమో. అంటే అది నెంబర్ ఆఫ్ కార్యకర్తల డెఫిసిటీ ఉండొచ్చు, తర్వాత కొంత అసంతృప్తి ఉండొచ్చు, తర్వాత ఇదంతా ఎలివేటెడ్ గ్రూప్, హైదరాబాద్ కొద్దిగా మేధావి గ్రూప్ కాబట్టి వీళ్ళు అంత తొందరగా కన్విన్స్ కాకపోవచ్చు. కానీ కొంతమేర కన్విన్స్ అయిందనే అనేది నాగేందర్ గారికి వచ్చినటువంటి ఓట్లను బట్టి మాకు అర్థమవుతుంది. కిషన్ రెడ్డి గారి మీద చాలా అసంతృప్తి ఉండే, అది మేము సొమ్ము చేసుకోవడంలో ఎక్కడో కొంచెం చిన్న లోపం జరిగింది. అదర్వైజ్ ఇది గెలిచే వాళ్ళము. ఈవెన్ మల్కాజ్గిరి మా సిట్టింగ్ సీటు, రేవంత్ రెడ్డి గారు ఉండిరి, రేవంత్ రెడ్డి గారి క్రేజ్ ఏం తగ్గలేదు, ఇంకా ఆయన సీఎం అయినాడు. అయినప్పటికీ కూడా మేము ఓటడానికి కారణం ఏంటంటే ఆలస్యమైంది. సునీత గారిని పక్కన తీసుకొచ్చినారు, ఆలస్యమైంది, వారు అందుకోలేకపోయినారు. వారికి ఏం నెగటివ్స్ లేకపోయినా, వ్యక్తిగత నెగటివ్స్ లేకపోయినా వారు అందుకోవడంలో కొంత ఆలస్యమైంది. పెద్ద కాన్స్టిట్యున్సీ. సో ఇట్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిది ఉన్నది చేవెళ్ళ, లాస్ట్ మినిట్ వరకు సునీత గారు అక్కడ అనుకున్నాము, లాస్ట్ మినిట్గా రంజిత్ వచ్చినారు. రంజిత్కు మాకున్నటువంటి కనెక్టివిటీ తక్కువ, ఏది కార్యకర్తలతోటి. ఆయనే బాగా శ్రమ చేసినాడు, ఆయనే ఆర్థికంగా కూడా కొద్దిగా ఉన్నవాడే, ఎదుర్కోగలిగేవాడే. బట్ ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. మేము కూడా ఆయనకు ట్రై చేసినాం, కానీ అది సింక్రనైజ్ కాలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.